హాయ్ అండి, నేను మీ దుర్గా. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. అలాగే మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే ఈరోజు వీడియో ఏంటంటే వరలక్ష్మి వ్రతం రోజు తీసిన వీడియో అండి. రెండో శుక్రవారమే చేసుకున్నాను అనమాట. నాకు కొంచెం బిజీగా ఉండటం మూలాన ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేయడానికైతే నాకు కుదరలేదనమాట. ఇదిగోండి, నేనైతే ఫస్ట్ అయితే దేవుడి రూమ్లో అయితే నేను పూజ చేసేసుకున్నానండి. ఇదిగోండి చూసారు కదా, నైవేద్యాలన్నీ తయారు చేసేసిన తర్వాత ఇదిగోండి నేను ఇక్కడైతే దేవుడి రూమ్లో ముందు పూజ చేసుకున్నాను. నేను ఎప్పుడు కూడా లక్ష్మీదేవి పటాన్ని నేను హాల్ రూమ్లోనే ఒక పక్కకు పెట్టుకొని నేను అక్కడ సపరేట్గా చేసుకుంటాను అనమాట. ఇదిగోండి మా దేవుడి రూమ్ అయితే ఇలా ఉంటుంది. శ్రీరామనవమి ఏంటి, అలాగే వరలక్ష్మి వ్రతం, వినాయక చవితి కూడా నేను సపరేట్గా దేవుడి రూమ్లో కాకోకుండా సపరేట్గా నేను హాల్ రూమ్లో పెట్టుకొని చేస్తానన్నమాట. నాకు ఎందుకో అట్లా అయితేనే నాకు ఫ్రీగా అనిపిస్తుంది, నేను అన్నీ పెట్టుకొని చేసుకోవడానికి కూడా. చూసారు కదండి, ఇదిగోండి నేను చేసుకున్న ఇట్లా ఈ విధంగా అయితే నేను వరలక్ష్మి వ్రతం చేసుకున్నాను అనమాట. పూజ అయితే అయిపోయింది. ఇదిగోండి, ఎందుకంటే నేను పూజ చేసుకుంటూ ఇవన్నీ సర్దుకుంటూ చేసుకుంటూ అలంకరించుకుంటూ నేను వీడియో తీయాలంటే నాకు కొంచెం ఒకదాన్నే కాబట్టి నేను చేసుకునేది కొంచెం కష్టంగానే ఉంటుందండి. లాస్ట్లో మాత్రం మా హస్బెండ్ చెప్పకోకుండానే ఆయన వీడియో తీశారనమాట. నేను కొంచెం దేవుడి రూమ్లో కొంచెం వీడియో తీసుకొని వచ్చి ఇక్కడ హారతి ఇచ్చిన తర్వాత నేను దండం పెట్టుకుంటుంటే ఇంకా మా హస్బెండ్ తీశారనమాట అండి. చూశారు కదా నేను పూజ ఎలా చేసుకున్నానండి, మీకు నచ్చిందా? ఇదిగోండి చూశారు కదా, నేను ఎప్పుడు కూడా ఇట్లా హాల్ రూమ్లోనే పెట్టుకొని చేసుకుంటానండి. వినాయక చవితి కానీ, శ్రీరామనవమి, అలాగే వరలక్ష్మి వ్రతం ఇట్లా అనేది నేను ఇట్లానే చేసుకుంటాను అనమాట. ఇదిగోండి చూశారు కదా, ఈ విధంగా సింపుల్గా చేసుకున్నానండి. ఇదిగోండి నైవేద్యాలు అయితే నేను ఇక్కడ దద్దోజనం చేశానండి, అలాగే పులిహోర చేశాను, పరవన్నం చేశానండి, అలాగే శనగలు, మేము ముద్దపప్పు కూడా చేస్తామన్నమాట, అలాగే గారెలు కూడా చేశానన్నమాట. ఇదిగోండి చూశారు కదండి, ఇవండి నేను ఈరోజు చేసినవి. అట్లాగే అమ్మవారికి చీర జాకెట్ పెట్టానండి. ఇదిగోండి పక్కన ఉన్నది కదా చీర జాకెట్ అనమాట. ఓకేనా, ఇదేనండి నేను మాది వరలక్ష్మి వ్రతం రెండో వారం చేసుకున్నాను అనమాట. కానీ నాకు కుదరలేదని చెప్పాను కదండి, వీడియో ఎడిటింగ్ చేసుకోవడానికి కుదరలేదనమాట. ఇదిగోండి దేవుడి రూమ్లో మీకు లైట్ ఆఫ్ చేసి చూపిస్తున్నానండి. ఇదిగోండి చూసారు కదా, ఇది ఈవినింగ్ అయితే ఏం కాదండి, మార్నింగే పూజ అయిపోయిన తర్వాత మీకు ఒకసారి చూపిద్దాం అన్నట్టుగా. ఇదిగోండి చూసారు కదా, వెంకటేశ్వర స్వామి ఫోటో ఉంది కదండి, అది మా చెల్లి గిఫ్ట్ చేసిందనమాట. ఇది నాకు చాలా బాగా నచ్చింది. మంచిగా సాంగ్స్ కూడా వస్తాయి అన్నమాట. నేను ఆ సాంగ్స్ అయితే నేను ఆఫ్ చేసేసి నేను ఈ వీడియో తీస్తున్నాను. ఇక్కడ చూసారు కదా, ఈ ఫోటో అయితే నాకు పిచ్చగా నచ్చిందండి. ఇది గిఫ్ట్ చేసి కూడా నాకు 2 years ఏమో అయిపోతుంది. నేను ఎక్కడ పెట్టాలో అర్థం కాక నేను ఒక పక్కన పెట్టేసి ఉంచేసాను అనమాట. ఇంకా లాస్ట్లో ఇంకా కొంతమంది అయితేనేమో హాల్ రూమ్లో ఒక సైడ్కి పెట్టుకోమనా అని చెప్పేసి అన్నారు, కొంతమంది వేరే ప్లేస్లో అని చెప్పేసి అన్నారు. కానీ నాకు ఎందుకో నచ్చలేదనమాట. ఎక్కడ పెట్టాలని 2 years పట్టిందండి. అది ఓపెన్ చేయకుండా నేను ఒక పక్కకి అట్లాగే పెట్టున్నాను అనమాట. మొన్న ఇంకా శ్రావణ మాసం ముందు అనమాట, ఇంకొంచెం దేవుడి రూమ్ క్లీన్ చేసుకుంటూ ఇంకా ఇది కూడా మనం ఈ ఫోటో కూడా ఇక్కడే పెట్టేస్తే బాగుంటుందేమోనని మామూలుగా అట్లా పెట్టి చూశానమాట. చూస్తే బాగుంది, మంచిగా అనిపించింది. ఇంకా అక్కడే నేను ఇంకా ఫిట్ చేయించేసాను అనమాట. చూసారు కదండి, దగ్గర నుంచి చూస్తే గనక సేమ్ మనం ఏడుకొండల వాడిని మన కొండపైన ఎట్లా చూస్తే ఎలా ఉంటుందో సేమ్ అలా ఫీలింగే వచ్చిందండి నాకైతే. అందుకే నాకు బాగా నచ్చి మీకు కూడా ఒకసారి లైట్లు ఆఫ్ చేసి చూపిస్తున్నాను అనమాట. ఇదిగోండి చూసారు కదా, ఇంకా నేను ప్రసాదాలు అయితే మా ఫ్రెండ్స్కి కూడా పంపించిన తర్వాత ఇంకా మేము తినటానికని కూర్చున్నామండి. ఇదిగోండి చూసారు కదా, మీకు కూడా చూపిస్తున్నాను. ఇదిగోండి కొంచెం 2 ఆలుగడ్డలు ఉంటే కూడా ఆలుగడ్డలు కొంచెం ఫ్రై లాగా చేశాను అనమాట. అదే ముద్దకూర అంటాం కదండి, ఉడకపెట్టి తాలింపులాగా వేస్తాం, అది 2 ఆలుగడ్డలు ఉంటే చేశాను. అట్లా కొంచెం పులిహోర, చూసారు కదా గారెలు అవన్నీ. ఇదిగోండి ఇక ఈవినింగ్ అయితే ఇంక పసుపు పట్టి ఇచ్చామన్నమాట. నేను ఫుల్ వీడియో అయితే నేనేం తీయలేదండి. లాస్ట్లో ఇంకా అందరూ వచ్చారు, మేము మాట్లాడుకుంటూ ఇంకా పసుపు పట్టిస్తూ ఉన్నాం కదా, వీడియో తీద్దామనేది కూడా మైండ్లోకి రాలేదనమాట. లాస్ట్ బిట్లో కొంచెం వీడియో అనేది సడన్గా గుర్తుకొచ్చేసరికి లాస్ట్లో తీసామన్నమాట. కొంచెం చాలా వరకు వెళ్ళిపోయారు కొంతమంది. ఇదిగోండి మా అమ్మాయి అనమాట. ఇంకా మా అమ్మాయి కంటే పెద్ద అమ్మాయి, మా పెద్ద అమ్మాయి కంటే ఇట్లా పసుపు పట్టు ఇచ్చేటప్పుడు తనే అన్నీ చేస్తుంది అనమాట. మ్యారేజ్ కాకముందు నుంచి కూడా తనకి చాలా ఇంట్రెస్ట్ అనమాట. నేనే చేస్తానని చెప్పేసి అంటది. అలాగే ఇప్పుడు కూడా తనే చేసిందండి. పూజ అయితే నేను చేశాను, అందరికీ పసుపు పట్టు ఇవ్వటం అయితే మాత్రం తనే ఇచ్చిందనమాట. ఇదిగోండి చూసారు కదా, ఇదిగోండి
నేనైతే ఇంకా కూర్చున్నాను అనమాట. వచ్చిన వాళ్ళతో మాట్లాడుతూ కూర్చున్నాను. ఇక మా అమ్మాయి చేసుకొచ్చింది. ఇది కూడా మా అమ్మ మనవరాలని మంచిగా తయారు చేస్తే ఇక అందరూ వచ్చే టైంకి డ్రెస్ మొత్తం తీసేసిందండి. తీసేసి గాలి రావట్లేదు ఏమో మరి తీసేసి అగోండి వాళ్ళ తాతగారి దగ్గర ఆడుతుంది. ఇంక సర్లేని అట్లాగే వీడియో తీసామన్నమాట. ఇదిగోండి చూసారు కదండి. ఈవినింగ్ చాలా అసలు పసుపు పట్టించేటప్పుడు, మార్నింగ్ పూజ చేసేటప్పుడు కానీ, లేదంటే ఈవినింగ్ పసుపు పట్టించేటప్పుడు కానీ మనసుకి చాలా అసలు ఎంత ప్రశాంతంగా అనిపిస్తుందో నాకైతే. ఫస్ట్ అయితే నాకు వరలక్ష్మి వ్రతం అయితే నాకు చాలా చాలా ఇష్టంగా చేసుకుంటానండి ఈ వరలక్ష్మి వ్రతాన్ని. చూసారు కదండి, మా చిన్నమ్మాయి మా పెద్దమ్మాయి అనమాట. ఇద్దరికి ఒకటేలాగా కుట్టించాను బట్టలు. చూసారు కదా, పిల్లలు అలా నిండుగా తయారయ్యి ఇంటి నిండా తిరుగుతూ ఉంటే నాకైతే చాలా ఇష్టంగా అనిపిస్తుందండి. ఇంకా వాళ్ళిద్దరిని కూడా ఇప్పటికి నేనే తయారు చేయాల్సి వచ్చిందనమాట. వాళ్ళు వేసుకోవటానికి కూడా కొంచెం ఇబ్బంది పడతారు. ఇక అన్నీ నేనే దగ్గరుండి ఇప్పటికీ కూడా ఇలా కాదు ఇలా ఇలా అని చెప్పేసి నేనే తయారు చేస్తాను. వాళ్ళని తయారు చేసి దాంట్లోనే నాకు చాలా ఆనందం పొందుతానండి. ఆ పిల్లల్ని చూసుకుంటూ నాకు చాలా చాలా ఇష్టం అనమాట. పిల్లల్ని ఇలా తయారు చేసుకొని పండగ పూట ఆడపిల్లలు ఉన్న తల్లిదండ్రులు ఎట్లాగైనా ఆడపిల్లల్ని ఇలా తయారు చేసుకొని ఇలా వాళ్ళని చూసుకుంటూ మురిసిపోవటం చాలామంది ఇష్టపడతారు కదండి. నాకులాగానే నేను అనుకుంటున్నాను అలా అని. ఆడపిల్లలను రెడీ చేసుకొని ఇంకా తల్లి అనేది మురుసుకుంటుంది కదండి, అలా అని నేను కూడా అనుకుంటున్నాను అనమాట. చాలామంది ఇష్టపడతారు అట్లా అని చెప్పేసి. ఇక్కడ చూసారు కదండి, మా హస్బెండ్ కూడా ఇక్కడ ఆరతిస్తున్నారనమాట. అది కూడా చూసారు కదా. ఈ విధంగా ఇంకా అందరం కూడా ఈవినింగ్ కూడా దీపారాధన చేసుకొని ఇలా ఇక వచ్చిన వాళ్ళందరికీ కూడా తాంబూలం ఇచ్చి ఇంకా హ్యాపీగా పంపించామండి. ఇంకా నాకైతే ఈరోజు చాలా చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. ఆ రోజు నేను కొంచెం లేట్గా పోస్ట్ చేస్తున్నాను. నేను వరలక్ష్మి వ్రతం రోజే నేను పూజ చేసేసుకున్నాను అనమాట. ఆ రోజు వీడియోనే చూసారు కదండి. మళ్ళీ ఒకసారి మీకు ఎలా ఉంది ఏంటి అనేది మీరు చూసేసేయండి. మా దేవుడు రూమ్ అనేది మీకు వినిపిస్తాను, వినండి. విన్నారు కదండి, వెంకటేశ్వర స్వామి పాటలు వస్తున్నాయి అన్నమాట. అలాగే మనం సాయిబాబావి కానీ లేకపోతే గణపతి కానీ ఇట్లా మనకు ఏ రోజు ఏది కావాలనేది మనం సెట్ చేసుకొని పెట్టుకుంటేవేనండి చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది అనమాట. నాకు మామూలుగానే మా పూజా రూమ్ అంటే నాకు చాలా చాలా ఇష్టం అండి. అలాగే ఇంకా వెంకటేశ్వర స్వామి ఫోటో కూడా ఇక్కడ పెట్టిన తర్వాత ఇంకా అవి పెట్టుకొని పాటలు పెట్టుకొని వింటూ అసలు అటు ఇటు తిరుగుతుంటే పూజ అయిన తర్వాత చాలా ప్రశాంతంగా అనిపిస్తుందండి. అందుకని మీకు కూడా ఒకసారి చూపించినట్టు ఉంటుందని చెప్పేసి మీకు ఎలా ఉంది అనేది కూడా నాకు కమెంట్లో మీరు చెప్పండి, ఓకేనా. నాకైతే బాగా నచ్చిందనమాట మా చెల్లి ఇచ్చిన గిఫ్ట్ అనేది. చూసారు కదండి, ఇదిగోండి ఈ విధంగా ఉందన్నమాట, ఓకేనా. ఇంకా చూసారు కదండి మా ఇంటి వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకున్నాను. నేనైతే నాకైతే చాలా బాగా నచ్చిందనమాట. సింపుల్గా చేసుకున్నా, చాలా ప్రశాంతంగా చాలా బాగా చేసుకున్నాను అనిపించింది. మీకు ఎలా ఉంది అనేది నాకు కమెంట్ చేయండి. మా పూజ విధానం అనేది కూడా ఎలా ఉంది, నేను ఎలా చేసుకున్నాను, మీకు నచ్చిందా లేదా అనేది కూడా నాకు కమెంట్ చేయండి, ఓకేనండి. ఇదేనండి ఈరోజు వీడియో. ఎలా ఉంది, మీకు నచ్చిందా? మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ మంచి మంచి కామెంట్స్ని కూడా నాకు తెలియజేయండి, ఓకేనా. ఇలాగే మీరు సపోర్ట్ చేస్తూ ఉండండి, ఓకేనా. బాయ్ అండి.